ఒకప్పుడు ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ఏలిన కంపెనీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. మరి ఇప్పుడు ఎందుకు అది లాసెస్లోకి వెళ్ళింది? వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 2019లో డిజ్నీ కంపెనీ హాట్స్టార్ని 71 బిలియన్ పెట్టి కొన్నది. అప్పట్లోనే 61.3 మిలియన్ టోటల్ సబ్స్క్రైబర్స్ ఉండేవారు. అందులో 2.9 మిలియన్ మంది పెయిడ్ సబ్స్క్రైబర్స్. ఇలా రాజ్యం వెళ్తుండగా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కి ఒక పెద్ద దెబ్బే తగిలింది. ఐపీఎల్ రైట్స్ అయిపోయి వచ్చాయి. సో మళ్ళీ ఆప్షన్ లో ఐపీఎల్ రైట్స్ ని కొనాలి. అందరూ అనుకున్నారు మళ్ళీ డిజ్నీ ప్లస్ హాట్స్టారే రైట్స్ ని కొంటుందని. కానీ అప్పుడే మన అంబానీ మావ ఎంటర్ అయ్యాడు. ఎవరు ఊహించినట్టుగా ఏకంగా డిజిటల్ రైట్స్ ని 23,758 కోట్లు పెట్టి డిజిటల్ రైట్స్ ని కొన్నాడు. అది కూడా వియాకామ్ 18 అనే కంపెనీ తరపున. ఆ కంపెనీ కూడా అంబానీ మావదే. ఇంకా టీవీ రైట్స్ విషయానికి వస్తే స్టార్ స్పోర్ట్స్ 23,575 కోట్లు పెట్టి బిడ్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం డిజిటల్ రైట్ టీవీ రైట్స్ కంటే ఎక్కువ కమ్ముడయ్యాయి. ఇలా ఐపీఎల్ రైట్స్ ని పోగొట్టుకోవడం ఆ హాట్స్టార్ కి చాలా పెద్ద దెబ్బ కింద తగిలింది. లాస్ట్ 3 months నుంచి 12.5 మిలియన్ యూజర్స్ డిజ్నీ నుంచి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటంటే జియో సినిమాలో ఐపీఎల్ ఫ్రీ అంటే ఏకంగా ఎంత రచ్చ అయిందో మనకు తెలుసు. అసలు జియో సినిమా అనే ఒకటి ఉంది అనే స్టేజ్ నుంచి ఇప్పుడు నెంబర్ 1 నుంచోబెట్టాడు. ఎంతైనా అంబానీ మావ గ్రేట్. ఇలా లాసెస్ లో ఉన్న సమయంలో డిజ్నీ వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. వియాకామ్ 18 ఈ కంపెనీతో కొలాబ్ అవ్వి ప్రాఫిట్స్ తెచ్చుకుందాం అనుకున్నారు. అసలు ఇలా కొలాబ్ అవ్వే ముందు 2 కంపెనీలు వాల్యుయేషన్ చూస్తారు. వియాకామ్ 18ది $4 బిలియన్ ఉంటే డిజ్నీది $3.1 బిలియన్ ఉంది. కానీ అప్పుడే అంబానీ మావ ఎంటర్ అయ్యాడు. వియాకామ్ 18 70% స్టేక్ అతని దగ్గర ఉంది. ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో వియాకామ్ 18 అతనిదే కంపెనీ. ఈ డీల్ మధ్యలో అంబానీ మావ 11,600 కోట్లు ఎక్స్ట్రాగా పెడితే నాకు పర్సనల్ స్టేక్ కావాలని అడిగారు. జియో దగ్గర 16.34% స్టేక్ ఉంది. వియాకామ్ 18 దగ్గర 46.84 స్టేక్ ఉంది. డిజ్నీ దగ్గర 36.84% స్టేక్ ఉంది. మాస్టర్ ప్లాన్ వేసింది డిజ్నీ అయితే అంబానీ తనకు తగ్గట్టుగా మార్చుకున్నాడు. ఇప్పుడు మొత్తం 63.16% అంబానీ కంట్రోల్ చేస్తున్నాడు. మొత్తం 50% కంటే ఎక్కువే డిజిటల్ మార్కెట్ మొత్తం ఇతని చేతిలోనే ఉంది. కేవలం 36.84 మాత్రమే డిజ్నీ కంట్రోల్ చేయగలదు. ఈ డీల్ మొత్తం 70,352 కోట్ల డీల్. ఇప్పుడు మళ్ళీ అంబానీ డిజ్నీ దగ్గరికి వెళ్ళి జియో సినిమాని డిజ్నీని మెర్జ్ చేద్దామని అడిగాడు. అవి రెండు సక్సెస్గా మెర్జ్ కూడా అవ్వవి. డిజ్నీ ఏమనుకుందంటే లాసెస్లో ఉండడం కంటే అంబానీ దగ్గర ఉండడం కంపెనీ దివాళీ తీయకుండా ఉంటుందని ఆ డీల్కి ఒప్పుకున్నది. డిజ్నీ కంపెనీ సీఈఓ అయిన బాబ్ ఈగర్ దగ్గరికి వెళ్ళి నా కొడుకు ప్రీ వెడ్డింగ్ ఉంది, మీరు కూడా రావాలి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు ఇండియన్ డిజిటల్ మార్కెట్ని రూల్ చేస్తున్న ఒకే ఒక కింగ్ అంబానీ. చూడాలి మరి ఏం చేస్తారో. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఇంకా ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ రూల్ చేస్తున్న సమయంలో అసలు జియో సినిమా అనే ఒకటి ఉందని కూడా మనకు తెలియదు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు డిజిటల్ మార్కెట్లో జియో సినిమాని నెంబర్ 1 నుంచోబెట్టాడు. అంబానీ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఐపీఎల్ని ముందు ఫ్రీగానే టెలికాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు జియో మెంబర్షిప్ ఉంటే గానీ చూడడానికి లేదన్నట్టు పెడతాడు.